ఉప్పు, పసుపు ఏసి బాయిల్ చేసుకున్న పారన్ కూరని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, పట్ట, లవంగం, 2 పచ్చిమిర్చి చీలికలు, తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఫారన్ కూరను పీసెస్ మాత్రమే వేసి వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మిగిలిన బాయిల్ వాటర్‌ను కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం. ఈ నీరంతా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్‌మేడ్ గరం మసాలాని కొద్దిగా వేసి బాగా వేపుకోవాలి. ఈ టేస్ట్ అచ్చం నాటుకోడి కూర రుచి మాదిరే ఉంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా వేపుకున్న కూరలో ఫైనల్ టచ్‌గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.